ముఖ్యంగా ఈ దేశంలో స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ భారతదేశంలో స్వాతంత్రం తెచ్చుకున్నదే స్వేచ్ఛ, సమానత్వం, అసమానత లేని సమాజాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా అన్ని వర్గాలను, అణగారిన వర్గాలను, అందులో ముఖ్యంగా బడుగు బలైన వర్గాలను, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కూడా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, ఉపాధి పరంగా సమానత్వం, సమన్యాయం జరగాలనేదే ఆనాటి స్వాతంత్ర సమరయోధుల, స్వాతంత్ర పోరాట యోధుల యొక్క లక్ష్యం, ఆలోచన. దానికి ఉదాహరణ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఒక కట్టుదిట్టమైన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసినప్పుడే అందరికీ సమన్యాయం జరుగుతుందని చెప్పి ఒక రాజ్యాంగాన్ని ఒక దిక్సూచిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆధ్వర్యంలో ఆ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇవాళ స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ప్రజలకు, ప్రజల జీవితాల్లో పురోగతిని సాధించాలి, వానికి అన్ని రంగాలలో అభివృద్ధి సాధించుకునే విధంగా ప్రభుత్వాలు, పార్టీలు కూడా ఎప్పటికప్పుడు పరిపాలన సౌలభ్యం కొరకు, ప్రజల కష్టాలు తీర్చడానికి రాజ్యాంగాన్ని ఎన్నోసార్లు సవరించడం జరిగింది ప్రజల కొరకు. ఇవాళ భారతదేశంలో బడుగు బలైన వర్గాలు, బీసీ సామాజిక వర్గాలు దాదాపు దేశవ్యాప్తంగా 3000 చిల్లర బీసీ కులాలుంటే తెలంగాణలో దాదాపు 131 కులాలతోని మీరు చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఒక్కసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఇవాళ వివక్షత గురైందని చెప్పి 60 ఏండ్ల ఆకాంక్ష, 60 ఏండ్ల పోరాటంలో ముఖ్య పాత్ర అన్ని సామాజిక వర్గాలది. విద్యార్థుల పాత్ర, ఉద్యమకారుల పాత్ర ఎంతైనా ఉండి సాధించుకున్న తెలంగాణ, ఈ తెలంగాణను 10 సంవత్సరాల నుంచి ఇవాళ ఎంత ఆర్థికంగా, రాజకీయంగా ఇవాళ ఒకే ఒక పార్టీ, ఒకే ఒక కుటుంబం వారు భోగభాగ్యాలు అనుభవించరే తప్ప ఏనాడు బడుగు బలైన వర్గాల గురించి, బీసీల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడుగా ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్ రావాలని చెప్పి ఎన్నో ప్రజా సంఘాలు, ఉదాహరణకు ఆర్ కృష్ణయ్య గారు కానీ, జాజుల శ్రీనివాస్ గారు కానీ ఎంతోమంది మేము విద్యార్థి దశలో ఉన్నప్పుడంగా పోరాటాలు చేస్తూ ఉన్నారు. పార్టీలు, కొన్ని పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఎప్పటికప్పుడు వారి ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి, వాళ్ళ పార్టీ బలపడడానికి, వాళ్ళే రాజ్యాధికారం ఎప్పుడు వాళ్ళ గుప్పిట్లో ఉంచుకోవడానికి బీసీలను ఎప్పటికప్పుడు, ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు ప్రలోభ పెడుతూ చిన్న చిన్న పథకాలు తెచ్చి, చిన్న చిన్న పదవులు ఇచ్చి ఇలా ప్రలోభ పెట్టి ఇవాళ బలైన వర్గాలు దాదాపు ఇవాళ సంచార జాతులు కూడా
కూటికి లేని దినం ఇలా, గూడు లేని దినం ఇలా ఎక్కడ చిరనివాసం లేని పరిస్థితి ఉంది బీసీలల్లా, సంచార జాతుల దూరంగా చూసుకుంటే మీ అందరూ చూస్తూ ఉన్నారు, పత్రికా సోదరులు కూడా వాస్తవాలు తెలుసు. అయినా స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలైనా వారికి ఒక స్థిరస్థలం లేక, ఒక స్థిర నివాసం లేక, బతుకుదెరువు లేక, వాళ్ళ స్థితిగతులు ఇవాళ ఆందోళన, ఇలా వాళ్ళ జీవన పరిస్థితులు చూస్తే ఘోరంగా ఉన్నాయి. ఇలా స్వతంత్ర ఫలాలు మరి ఎవరికి అందుతున్నాయి, ఈ ప్రభుత్వాలు దేనికి పనిచేస్తూ ఉన్నాయి? ఇలా మనం ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్నది ఈ బడుగు బలైన వర్గాలకు, అణగారిన కులాల గురించే. కాబట్టి ఇవాళ ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి మేమందరం, ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, బడుగు బలైన వర్గాలన్నీ కూడా ఇవాళ ఈ ముఖ్యమంత్రికి మేము ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఒక సామాజిక వర్గానికి చెందిన వాడైనా మన పాలమూరు బిద్దు బిడ్డ ఇలా బీసీ వర్గాలకు ఒక శిలాశాసనం నిర్మాణం చేసిండంటే ఇవాళ ఎక్కడ తలొగ్గకుండా, ఎన్ని ఆరాటాలు, ఎన్ని పోరాటాలు వచ్చినా వారు ఎక్కడ తొలకకుండా, ఎక్కడ మోసం చేయకుండా చిత్తశుద్ధితోని కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే మా ఆది నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే డిక్లేర్ చేసిండో ఆ యొక్క డిక్లరేషన్ ఇవాళ ఆచరణలో సాధ్యమయ్యే విధంగా అసెంబ్లీలో ఫిబ్రవరి 4 తీర్మానం చేసి సోషల్ జస్టిస్ డేగా కూడా ప్రకటించడం జరిగింది. ఇవాళ నిన్న జరిగిన అసెంబ్లీలో దానిని చట్టభద్రత కల్పించాలని చెప్పి ముక్త కంఠంతో ఈ యొక్క నిన్న జరిగిన తీర్మానం నేను అందరూ కూడా అన్ని పార్టీలకు, మన నియోజకవర్గంలో ఉన్న అన్ని పార్టీలో కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాం. వారి పార్టీలలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ బీసీల పాలిట అందరు ఎక్కడ కూడా విభేదించకుండా తప్పకుండా ఈ బడుగు బలైన వర్గాలకు అన్యాయం జరుగుతూ ఉంది, దీన్ని ముక్త కంఠంతో సాధించుకోవాలి. తెలంగాణ ఏ విధంగా అయితే సాధించుకున్నామో, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని అవాంతరాలు ఏర్పడ్డా, ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర రాయలసీమలు వ్యతిరేకించినప్పటికీ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారు ఇవాళ అధికారంలో లేనప్పటికీ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ గారు ప్రతి రాష్ట్రంలో ఇలా ఈ బీసీ డిక్లరేషన్ చేయాలి, బీసీలకు న్యాయం జరగాలి, వాళ్ళ జనాభా ప్రాతిపాదికమున్న స్థానిక సంస్థలలో కానీ, విద్యలో కానీ, ఉపాధిలో కానీ వారికి 42% ఇవ్వవలసిందని చెప్పి సాక్షాత్తు బహిరంగ సభలనే కాకుండా మన పవిత్రమైన పార్లమెంట్ వ్యవస్థలో ప్రతిపక్ష నేత కూడా తన గాలం ఇప్తా ఉన్నాడు. కాబట్టి ఇదొక శుభసూచకం. తెలంగాణ ఇవాళ ముక్త కంఠంతో ఈ 42% సాధించుకోవడానికి ఈ యొక్క చట్టభద్రత గురించి పోరాటం చేసి ఇలా అసెంబ్లీలో కూడా చట్టభద్రత కల్పిస్తూ మరి దీన్ని ఆమోదించడానికి పార్లమెంటు వ్యవస్థ మనందరూ తెలుసు, పార్లమెంట్లో కూడా పెట్టాల్సి వస్తుంది. కాబట్టి దానికి నాకు తెలిసి మోదీ గారు కూడా, బీజేపీ పార్టీ కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పి కూడా మేము అనుకుంటున్నాం. మేము కూడా వారు న్యాయం చేస్తారని కూడా అనుకుంటా ఉన్నాం. లేకపోయినప్పటికీ పోరాటం మాత్రం ఆగదు. తప్పకుండా దీనిని బీసీలకు 42% సాధించి తీర్థం అనేది కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీల నాయకులు, ఆది నాయకులు అందరూ కూడా ఏకాభిప్రాయంగా స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో ఈ యొక్క మంచి నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి మేము కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలుస్తా ఉన్నాం. ఇవాళ మన పాలమూరు ముద్దుబిడ్డ ఒక బడుగు బలైన వర్గాలకు ఇంత మంచి అవకాశం 42% తేవడం చాలా సంతోషంగా ఉంది. కాబట్టి మేమందరం కూడా వారి వెంట
అన్ని విధాల ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి బీసీ ఎమ్మెల్యేలు కూడా అన్ని పార్టీల నేతలను తీసుకొని తప్పకుండా ఢిల్లీ కూడా ఒక ప్రత్యేకంగా దీన్ని డెలిగేషన్గా పోతా ఉన్నాం. తప్పకుండా దీన్ని సాధించడానికి మేమందరం కృషి చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్క బీసీ బిడ్డ ఇవాళ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇదొక మంచి పరిణామం, ఇదొక శిలాశాసనం. ఏండ్ల సంధి కూడా ఇలా మనం అందరం చూస్తూ ఉన్నాం. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి కాడికి దేశంలో కూడా ఇలా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశాన్ని 2% ఉన్నోళ్ళు రాజ్యాధికారం ఇలా రాష్ట్రాన్ని 7% ఉన్నోళ్ళు రాష్ట్రాన్ని అధికారం చెలాయించి ఇవాళ తెలంగాణ ఇచ్చిన తర్వాత 0.5 జనాభా కలిగిన ఒక కమ్యూనిటీ మాత్రమే ఈ రాష్ట్రాన్ని 10 ఏళ్లు పరిపాలించింది. మీరందరూ అర్థం చేసుకోండి. ఇలా నేను కూడా నిన్న మాట్లాడడం జరిగింది. భయపడకుండా, ఎక్కడ బానిస భక్తులు బతకండి, ఎక్కడ తలొగ్గకండి, బీసీలంతా ఏకంగండి, అన్ని పార్టీలుగా ఎదిరించాలి, ఎదిరిస్తేనే రాజ్యాధికారం వస్తుందని చెప్పి వారు భిన్నాభిప్రాయాలు పార్టీలలో ఉన్నప్పటికీ ఒక బీసీ నినాదానికి మాత్రం అందరు కలిసికట్టుగా రావాలని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి ఏదేమైనా ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు, ప్రజల సౌలభ్యం కొరకు, ప్రజల జీవితంలో మార్పు రావడానికి ఏ నిర్ణయానికైనా, అది రాజకీయ నీలమైనా, అది న్యాయపరమైన నీలమైనా, ప్రజలకు అవసరమైంది తప్పకుండా నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఈ పోరాటం, రాహుల్ గాంధీ గారి యొక్క పోరాటం, ఇలా రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన ఇవాళ అసెంబ్లీలో చట్టభద్రత కల్పించడానికి ముక్తకంఠంతో నిర్ణయించడం జరిగింది. కాబట్టి మరి ఈ యొక్క నియోజకవర్గం తరఫున కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు, సంబంధిత శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి, అన్ని పార్టీల్లో కూడా నేను ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను. అంటే ఇంతకుముందు కొన్ని రాష్ట్రాలలో ప్రయత్నం చేసినప్పటికీ అక్కడక్కడ అంచువేత గురి చేసారు. ఇలా సుప్రీంకోర్టు 50% దాటితే ఒప్పుకోదు, చిన్న చిన్న చట్టపరమైన చిక్కులు వస్తాయని చెప్పడం జరిగింది. దానికి గానీ ఈ పార్లమెంటు వ్యవస్థలో మనం షెడ్యూల్ 9లో పెట్టుకొని కూడా ఈ యొక్క చట్టభద్రతను దాల్చవచ్చు. కాబట్టి ఒక్కొక్కసారి అన్నిటికీ సుప్రీంకోర్టు కంటే సుప్రీం పార్లమెంట్ వ్యవస్థ. కాబట్టి పార్లమెంట్లో కూడా ఇలా గతంలో జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ రాష్ట్రంలో బీసీ జనాభా దాదాపు మన రాష్ట్రంలో అయితే 56% ఉంది, కానీ అక్కడ 80% ఉంటుంది తమిళనాడు. అప్పుడు ఆమె సామాజిక వర్గం వేరైనప్పటికీ బీసీలకు న్యాయం జరగాలని చెప్పి కూడా ఆ యొక్క నిర్ణయాన్ని, ఆ యొక్క రాష్ట్ర నిర్ణయాన్ని, ఆ బీసీలకు న్యాయం జరగాలి, రాజకీయంగా, ఆర్థికంగా, అన్నిగా, సామాజికంగా న్యాయం జరగాలంటే షెడ్యూల్ 9లో పెట్టించుకునే ఇలా ఆ యొక్క రిజర్వేషన్ ఫలాలు ఆ రాష్ట్రం అనుభవిస్తుంది. కాబట్టి అందుకే ఇక్కడ ఈ రాష్ట్రం కూడా తెలంగాణకి ఎట్లయితే ముక్తకంఠంతో పోరాటం చేసి తెచ్చుకున్నామో ఈ యొక్క బీసీ రిజర్వేషన్ 42% కూడా ముక్తకంఠంతో పోరాటం చేసి ఇవాళ బీజేపీని, కేంద్ర ప్రభుత్వంలో బీజేపీని కూడా అన్ని విధాలు ఒప్పించి మెప్పించి ప్రజల బీసీల గురించి అన్ని ప్రయత్నాలు జరుగుతాయి. కాబట్టి తప్పకుండా షెడ్యూల్ 9లో పెట్టించుకోవడానికి అన్ని పార్టీలు కూడా సిద్ధమై ఉన్నాయి. ఫీట్ పొందిన, ఇలా ఎంప్లాయ్మెంట్ రిజర్వేషన్ పొందిన, ఒక బెనిఫిట్ పొందినప్పుడు మళ్ళా ఆ కుటుంబాలకు వర్తించొద్దు అనేది అన్ని పార్టీలలో చర్చ జరుగుతుంది. దానికి కూడా ఒక సమయం వస్తుంది. మీరు అన్నట్టు ఈ రిజర్వేషన్ కొందరే అంటే తెలివితేటలు, మేధావులు ఉన్నోళ్లే ఈ రిజర్వేషన్ అనుభవిస్తా ఉన్నారు. అది అందరి లోపల ఉంది, మాకు కూడా ఉంది, పార్టీలలో కూడా ఉంది. వాస్తవానికి ఇలా ఒక రిజర్వేషన్ కల్పిస్తున్నామంటే తెలివైనోడే ఆ రిజర్వేషన్ వాడుకొని ఇలా కింది స్థాయికి ఇలా నిరక్షరాస్యత కారణం అనుకోండి, దానికి చైతన్యవంతం కాకపోవడం అనుకోండి, వారిని ప్రోత్సహించే వాళ్ళు లేకపోవడం అనుకోండి, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇవాళ మేము ఈ పార్టీ, మీరు అర్థం చేసుకోండి, ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక ఉన్నత కులానికి చెందిన వాడు అయినప్పటికీ సమాజంలో అసమానతలు పోవాలి, ఈ బడుగు బలైన వర్గాల గ్రామస్థాయి నుంచి కూడా అన్యాయం జరుగుతుందని చెప్పి
వార్డు మెంబర్ కాడికెళ్ళి రిజర్వేషన్ ఇవాళ బీసీలకు తేపోతాం. అంటే ఏదో ఒక రోజు వాస్తవానికి మంచిగా ఇలా ఈ రిజర్వేషన్లను వాడుకుంటూ వాళ్ళు కూడా ఉన్నత స్థాయిలో, అంటే ఇవాళ ఉన్నత స్థానం అంటే ఇలా అగ్రవర్ణాల కంటే కూడా ధనవంతులుగా ఉన్నారు ఇవాళ. అయినా వాళ్లకు రిజర్వేషన్ వర్తిస్తుంది కాబట్టి భవిష్యత్తులో దాని మీద కూడా ఒక ఆలోచన, ఒక ఉద్యమం వస్తుంది తప్పకుండా. కాబట్టి ఆ రోజు కూడా దాన్ని పూర్తి స్థాయిలో మేము కూడా సహకరిస్తాం. కింది స్థాయిలకు ఈ ఫలాలు అందుతలేవు, రిజర్వేషన్ ఫలాలు. కాబట్టి తప్పకుండా భవిష్యత్తులో అది కూడా సాధించడానికి సమాయత్తం అవుతారు. కాబట్టి దానికి కూడా ఒక ఆలోచన రావాలి. నా ఒక్కంతానికెళ్ళో రేవంత్ రెడ్డి అన్న తానికెళ్ళో వస్తా కాదు, కింది స్థాయికి వెళ్ళి రావాలి ఆ విషయాలన్నీ కూడా. కాబట్టి మళ్ళీ మేమేదో రిజర్వేషన్ ఎత్తేస్తున్నామనో లేకుంటే దేన్నో ఒకటి పురుగొల్పుతూ ఉంటారు ఇతర పార్టీలు. కాబట్టి సమయం వచ్చినప్పుడు అది కూడా సాధించి తీరుతాం. అది నిన్న 0 అవర్లోనే ప్రిపేర్ అయినాం. 2 విషయాలు. ఒకటి, మన కాంసన్పల్లిలో ఏర్పాటు చేసిన ఏదైతే ఆ బుల్లక్ స్టాక్ సెమ్మన్ ఏదైతుందో అది వృధాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 40-50 ఎకరాలు అలాట్మెంట్ చేసింది. టీఆర్ఎస్ ప్రభుత్వం కొద్దిగా దానికి 10-15 కోట్లు ఇచ్చి ఆ యొక్క భవనాలు కానీ ఆ యొక్క ల్యాబ్స్ కానీ ఎక్విప్మెంట్స్ కానీ కొన్ని తేవడం జరిగింది. అది వృధా పడి ఉంది. అది ప్రజలకు అందుబాటులో లేదు, రైతులకు అందుబాటులో లేదు. కాబట్టి దాని మీద కూడా నాకు 0 వల్ల క్వశ్చన్ ఉంది. తప్పకుండా ఆర్ఓబిది, ఈ బుల్లక్ సెమన్ స్టాక్ది, ఇదొకటి లక్ష్మీదేవపల్లి ఇదంతా కూడా ఒక చర్య ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది. 2 విధాల మనకి ప్రాణహిత చేవేళ్ల ద్వారా ఇటు ఈ యొక్క పథకం ద్వారా తప్పకుండా దానికి టాప్ ప్రియారిటీ ఇస్తున్నారు. ఫస్ట్ ఇవ్వద్దు అనుకున్నారు కానీ దాన్ని మా పోరాటం ఎమ్మెల్యే నేను కూడా ఎప్పటికప్పుడు చాలా దాని ఎంబడి ఉన్నాం. అందుకే ఎక్కువ టైం అక్కడ ఇస్తున్నాం. తప్పకుండా నియోజకవర్గానికి నష్టం జరగకుండా చూస్తా అని చెప్పి మీ ద్వారా నేను మా కార్యకర్తలకు ప్రజలు కూడా చెప్తున్నాను. ఇది కూడా ఇండస్ట్రియల్ శాఖ మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీలు వీళ్ళందరూ కూడా మనకు షాద్నగర్లో ఏటీసీ సెంటర్తో పాటు ఇక్కడ ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. తప్పకుండా లోకల్గా టెక్నికల్గా వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా లోకల్గా ఉపాధి కల్పించడానికి మేమందరం ప్రయత్నం చేస్తున్నాం. ఏదో వాళ్ళని బెదిరించో అదిరించో మా పార్టీ బలోపడం కావడానికో నేను బలోపేతం కావడానికో ఆ బెదిరింపులు ఉండయి. ఓన్లీ అది కూడా ఒక స్టంట్ వస్తుంది. ఒక 6 నెలల తర్వాత మీరే చూస్తారు. అది కూడా ప్రతి ఇండస్ట్రీలలో మన స్థానికులకు ఖచ్చితంగా నైపుణ్యం కలిగిన ప్రతి ఒక్కరికి ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ ట్రైనింగ్ ఇస్తూ ఉపాధి కూడా కల్పిస్తాం. దాదాపు ఇప్పటికైతే గతంలో వచ్చుంటాయి కొన్ని పొల్యూషన్ ఫ్యాక్టరీలను కూడా రిమూవ్ చేయాలని చెప్పి కూడా ఆర్డర్ వస్తుంది. రెండోది, కొద్దిగా డాటా సెంటర్ లాంటిది వస్తే ఏం ఇబ్బంది ఉండదు అనేది కొద్దిగా టెక్నికల్గా చెప్తా ఉన్నారు. కాబట్టి మన దగ్గర కూడా అటువంటి డాటా సెంటర్లు కూడా రావడం జరిగింది. కాబట్టి ఎక్కువ ఉపాధికి స్కోప్ ఉంది. కాబట్టి తప్పకుండా అటువంటివే ఎంటర్టైన్ చేస్తాం. మిగతా అన్ని కూడా ఎంటర్టైన్ చెయ్యం కూడా అని చెప్పి మీ ద్వారా చెప్తున్నాం. జర్నలిస్టుల సమస్య గురించి కూడా నేను పదే చెప్తున్నాను. రాబోయే కాలంలో చూస్తారు అని చెప్పుకుంటూ వచ్చిన నేను వచ్చినారా లేదా? ముఖ్యమంత్రి అంత అగ్రెసివ్ గా మాట్లాడిందంటే మీరు అర్థం చేసుకోవాలి. ఎవరు దాన్ని ఎంబడుంటున్నాము. మేమందరం కూడా జరుగుతున్న తంతంటే తెలుసు మాకు. ఒక దుర్మార్గాన్ని, ఒక ఏమంటాం దాని సంస్కృతిని వాళ్ళు బాగా అలవాటు పడరు. దాన్ని ఒకే రోజు నిర్మూలించలేము. మీరంతా ఒక 5-6 నెలల్లో చూస్తారు ఏం జరుగుతుంది. దానికి ఒక కమిటీ వేస్తున్నారు. ఇలా మీడియా ఎవరు, ఒరిజినల్ మీడియా ఎవరు, యూట్యూబ్లు ఎవరు, వాడిని ఇష్టానుసారంగా ఏం పెడుతుండు, వాడు ఏమైతుంది, ఒక పేరు తీసుకోదలుచుకోలే. మేము కూడా ఎన్నో చూసినాం. ఇప్పుడు ఒక కొందరికి వినయత లేదా, విఘ్నత లేదా. మరి ప్రెస్ రిపోర్టర్లు అంటారు, అరే మినిమం రాజకీయ నాయకుని యొక్క ధర్మము లక్ష్యమేంది? ఎవరన్నా వస్తే మన తోని అయ్యే కాడికి చాయ్ నీళ్ళు దాపితే కూడా తప్పంటే మనము వాడిని ఏమనాలి మనం అనేది మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళ విఘ్నతకు వదిలేస్తున్నారు. దానికి మా ఊళ్ళో కొందరికి తెలివి లేక, వాళ్ళని సంప్రదింపులు చేసేకల్లా, వాళ్ళని మాట్లాడటాకల్లా ఒక ఎమ్మెల్యేగా ఇంగిత జ్ఞానం లేనిది, సమాజం మీద అవగాహన లేనిది, రాజకీయ అవగాహన లేనిది, ప్రెస్ అంటే ఏందో తెలియదు,
కార్యకర్త ఏందో తెలియంది, నాయకుడు అంటే ఏందో తెలియంది ఎమ్మెల్యే అయినామా? అదే మా కార్యకర్తలు కూడా కొంత అత్యుత్సవం చేస్తారు. అట్లా ఉండాలి. మనం తప్పు చేయని రోజులు మనకి ఏం భయం? ఈడేమి తప్పు చేస్తున్నామా? క్యాంప్ ఆఫీస్లా ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు అవసరమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఎస్, ప్రెస్ సోదరులను కూడా ఏదో నా ఇంటికి పిలుస్తలేనుగా, నా ఇంటికి పిలుస్తున్నా ప్రెస్ సోదరులు. ఈడ అందరు చూసే దాంట్లో ఎక్కడ ఎవరైనా ఇంటికి వస్తే కూడా ఇంటికి రాని. ఎందుకంటే అంత లాలుచి కార్యక్రమాల్లో మంచో చూడో ఎందుకు మనం ఈడ నిర్భయంగా అందరిలో ఉండి చేయాలనేదే నా ఆలోచన. ఓ పారదర్శకమైన పాలన జరగాలి. అందరూ మీరు కూడా ప్రెస్ మిత్రులు కూడా ఏంటంటే ఉన్నది ఉన్నట్టే రాయండి. నేను తప్పు చేస్తే తప్పు చేసినట్టు రాయండి. మా కార్యకర్తలు నన్ను చూస్తేనే భయపడతారు. బాబా ఏందోరా నాయన తప్పు చేస్తే ఏమంటాడు అన్న నాడే చెప్తున్నా. అంటే తప్పును సహించలేదు, తప్పును సహిస్తే ఒకడు రాయి తీసుకొని ఒక ఫ్యామిలీ మీద రాయి తీసుకొని కొట్టినా ఆ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుంది? నువ్వు ఈయన రాయి తీసుకొని కొట్టినా ఈయన బచాయిస్తే సమాజం ఏమంటది? సిగ్గు లేదురా ఎమ్మెల్యే కని అంటారా అన్నారా? చెప్పండి. తప్పు చేయొద్దు. మనం ముందు తప్పును ఒప్పు చేయం, న్యాయాన్ని రక్షిస్తాం, ధర్మాన్ని కాపాడుతాం. అక్రిడేషన్ కార్డులు తొందరగా వీలైనంత తొందరగా జర్నలిస్ట్ అందజేయాలని ముఖ్యమంత్రికి మీ మాటగా మా మాటగా చెప్పండి సార్. అసెంబ్లీలో చెప్పింది అదొక్కటే కదా, చూసిరా? అది చూస్తలేరా మీరు? అన్నా దాని టైటిల్ అక్రిడేషనే అని చెప్పిన దాని టైం అయిపోయింది. ప్రభుత్వం కొత్త కార్డులు జారీ చేయాల్సిన అవసరం ఉంది, అవి జారీ చేయకపోయిందని చెప్తున్నారు.